నమస్కారం. నేనే మీ పాదరక్షలని కాణి. మీ పాదాలను ముళ్ళు రాళ్ల నుంచి రక్షిస్తాను. కానీ వాస్తు ప్రకారం ఇంట్లో నన్ను ఎలా పడితే అలా వాడితే మాత్రం దరిద్రం పట్టుకుంటుంది. మొదటి నియమం, నన్నెప్పుడు బోర్లా పడేలా విడవకండి. చెప్పులు బోర్లా పడితే ఇంట్లో అనవసరమైన గొడవలు, చికాకులు, ధన నష్టం ఖచ్చితంగా జరుగుతాయి. చూసిన వెంటనే సరిచేయండి. రెండవ నియమం, ఇంటి గడపకు లేదా సింహద్వారానికి సరిగ్గా అడ్డుగా నన్ను వదలకండి. అది లక్ష్మీదేవి నడిచి వచ్చే దారి. అక్కడ చెప్పులుంటే అమ్మవారు వెనక్కి వెళ్లిపోతుంది. మూడవ నియమం, ఒక చెప్పు మీద మరో చెప్పును ఎక్కించి అంటే ఎక్స్ ఆకారంలో ఎప్పుడూ విడవకండి. అది ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని మరియు శనిదోషాన్ని ఆకర్షిస్తుంది. నాలుగవ నియమం చాలా ముఖ్యమైనది. ఎవరైనా భయపడినా, పీడకలలు వచ్చినా దిష్టి కోసం ఒక పాత చెప్పును లేదా వాడని చెప్పును మంచం కింద పెట్టడం మంచిదే. కానీ మీరు రోజూ వీధుల్లో వాడే మురికి చెప్పులను మాత్రం ఎప్పుడూ మంచం కింద పెట్టి పడుకోకండి. రోడ్డు మీది దరిద్రమంతా బెడ్రూంలోకి వచ్చి ప్రశాంతత పోతుంది. ఐదవ నియమం, ఇంట్లో వాడే స్లిప్పర్స్ వేరు, బయట వాడేవి వేరు. బయట ఎక్కడెక్కడో తొక్కిన చెప్పులతో వంటగదిలోకి, దేవుడి గది దరిదాపుల్లోకి ఎప్పుడూ వెళ్ళకండి. ఆరవ నియమం, ఇంట్లో నన్ను లేదా నా స్టాండ్ను ఎప్పుడూ దేవుడి మూల అయిన ఈశాన్యంలో పెట్టకూడదు. పడమర లేదా వాయువ్యం నాకు సరైన స్థానం. ఏడవ నియమం, తెగిపోయిన, కుట్లు ఊడిపోయిన పాత చెప్పులను ఇంట్లో మూలల్లో దాచిపెట్టకండి. అవి ఇంట్లో రాహుకేతు దోషాలను పెంచుతాయి. వెంటనే బయటపడేయండి. ఎనిమిదవ నియమం, ఒకరు వేసుకునే చెప్పులు మరొకరు వేసుకోకూడదు. దానివల్ల వారి నెగటివ్ కర్మలు, వారి దురదృష్టం మీకు సంక్రమిస్తాయి. నన్ను ఇంటి బయట ఒక క్రమపద్ధతిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత ఉంటుంది. ఈ వీడియో